హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. సీజన్‌లో దొరికే చింత చిగురుతో చాలా వెరైటీస్ చేస్తారు. మనం ఈరోజు చింత చిగురుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నోటికి పుల్ల పుల్లగా, కమ్మగా ఉంటుంది. అలాగే ఈ చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి రుచే వేరబ్బా! ఈ చింత చిగురు పచ్చడి చేయడం కోసం ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడి ఫ్రై అవ్వగానే వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీనిలో 10 నుండి 12 ఎండుమిర్చిని వేసుకోండి. మిర్చి కారంని బట్టి కాస్త ఎక్కువ తక్కువ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వగానే దీనిలో పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇవి ఫ్రై అవ్వగానే వీటిని తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అవసరమైతే కాస్త నూనె వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురును వేసుకోండి. ఇది దాదాపు 50 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది త్వరగానే మగ్గుతుంది. కాస్త కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, మిర్చి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలో 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకోండి. దీనిలో పూర్తిగా చల్లారిన ఈ చింత చిగురుని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దీనిలో ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీరా, అర స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. పప్పులు కాస్త రంగు మారగానే దీనిలో 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే కరివేపాకు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై అవ్వగానే దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. అంతే, పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.